కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసలబండ గ్రామంలో శ్రీ సద్గురు చింతల మునిస్వామి దశమి జాతర మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా ఘనంగా జరిగిందని గ్రామస్తులు తెలిపారు. శ్రీ సద్గురు చింతల మునిస్వామి ఈయన పెసలబండ గ్రామంలో వెలిసి సుమారు 122 సంవత్సరాలు అయిందని, 122 సంవత్సరాల నుంచి ఈ జాతర మహోత్సవం జరుపుకుంటూ వస్తున్నామని, మా గ్రామంలో అందరూ సుఖశాంతులతో ఎలాంటి రోగాలు లేకుండా అందరూ బాగుండాలని, ఈ స్వామి మహిమ చాలా గొప్పదని గ్రామస్తులు తెలిపారు. స్వామివారు దొడ్డనకేరి తగడదూన మంత్రికి కొన్ని గ్రామంలో వెలిసి ఉన్నారని, ఈయన చాలా మహిమగల స్వామిని, కలికాలంలో కలియుగ దైవం, పూరి కోరికలు తీర్చే మా స్వామి జాతర జరపడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ జాతర మహోత్సవానికి రాజకీయ నాయకులు, గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, టీడీపీ నాయకురాలు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పురుషోత్తం, పిచ్చలబండ పూజారి కృష్ణ, వీరభద్రారెడ్డి, రాజశేఖర్, ప్రతాపరెడ్డి, సర్పంచ్ నరసింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హలో ఇప్పుడిప్పుడే అలిగేరి మండలం పెసలబండ గ్రామం నందు మంగళవారం 5/8/2025 తేదీ రోజు పెసలబండ గ్రామం నందు శ్రీ చింతల స్వామి మఠం నందు రథోత్సవము మరియు గ్రామ ప్రజల సమక్షంలో పండగ ఘనంగా నిర్వహించడమైనది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం నందు జరగబోయే ఈ కార్యక్రమములకు గ్రామ ప్రజలు మరియు పోలీసు యంత్రాంగము, రెవెన్యూ, పంచాయతీ వారి ఆధ్వర్యంలో, పర్యవేక్షణలో ఈ పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ పండుగ ఈ సంవత్సరం 126వ వార్షికోత్సవ మహా ఉత్సవం మరియు గోపుర కలశ ఈరోజు పెసలబండ గ్రామము, ఆదోని మండలం, కర్నూలు జిల్లా శ్రీ చింతల మునిస్వామి రథోత్సవము సందర్భంగా గ్రామంలో ఈసారి 126వ సంవత్సరం రథోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమంటే గాలి గోపురము నిర్మాణం చేసినట్టు గచ్చింటి నాగరాజు దాతలు వీళ్ళ సహకారంతో ఈ సంవత్సరము అడుగులకి బియ్యము కార్యక్రమము, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ సంవత్సరము వైభవంగా జరిగినది. అన్నదాన కార్యక్రమం బాలాజీ కమిషన్ ఏజెంట్ అలాగే గ్రామంలో ప్రత్యేకత అంటే భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఏం చేస్తున్నారు? పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం. అందరూ పాడి పంటలతో చల్లగా ఉండాలని భక్తి శ్రద్ధతో ఈ స్వామివారిని కొలుస్తున్నాం. ఈ సర్పంచ్ ఈ నరసింహగౌడ్. గొట్టు గుహందు వెలిసినటువంటి శ్రీ చింతల మునిస్వామి నల్లారెడ్డి స్వామి అంటే 126వ సంవత్సరం సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఒకటే కాదు, తంగరడోన్లోన, అదేవిధంగా దొడ్డనికేరులోన, ఈయన మాంత్రికిలోన, చాలా చోట్ల ఈయన ప్రభావం చాలా కనిపిస్తుంది. దాదాపు 120 సంవత్సరాలది జరుగుతుంది. అంటే అప్పటి నుంచి ఆయన అవన్నీ చూపిస్తున్నారు. ప్రజలకు అందరికీ కూడా చూపించి ప్రజల్ని కూడా అంటే ప్రతి వార్షికోత్సవం రోజు కంపల్సరీగా వర్షం పడుతుందంట దశమి రోజు. కాబట్టి ప్రజలందరికీ కూడా
ఆయన ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. ఆయన ఆశీస్సులతోనే ఇక్కడికి వచ్చి నేను దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఆయన ఆశీస్సులు పెసలబండ గ్రామస్తులకే కాకుండా ఆదోని ప్రజలందరికీ కూడా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోడ్డు ట్రావెల్ గురించి అడుగుతున్నారు మేడం, ఎట్లా? తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు చాలా పవిత్రమైన స్థలం కాబట్టి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి నా సహాయ సహకారాలు. నా పేరు గుడిసె ఆదికృష్ణమ్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి.